गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नो द्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। డబ్బు తీసుకుని ఓటేయడం. అప్పుడు ప్రజలు ఎవడైనా కొనగలడు. ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఎక్కువ మందిని కొనగలడు. కాబట్టి ఈ నీతి ప్రజల్లో ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అర్థం. అంతే కదా. ప్రజాస్వామ్యం ఎప్పుడు బాగుంటుంది? ప్రజలు మంచివాళ్ళు అయితే. ఇంగ్లాండ్లోనూ అక్కడ ప్రజలు బాధ్యత కలిగిన వాళ్ళకి కరప్షన్ లంచాలు ఎరగరు వాళ్ళు అసలు. అప్పుడు ఎప్పుడు పూర్వం నుంచి కూడా తెలియదు వాళ్ళకి. యునైటెడ్ కింగ్డమ్ ఫార్మ్ అయినప్పుడు వాళ్ళందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. మనమంతా ఒక రాజు పరిపాలనలో ఉందాం. మనం ఎలక్షన్స్ మాత్రం అనుకుంటాయి. ప్రజలేమో మంత్రివర్గాన్ని ఎన్నుకుంటారు, పరిపాలకుడు మాత్రం రాజు. ఆ గౌరవం అలాంటి పెట్టాలి. మీకు సమ్మతం అంటే మాకు సమ్మతం అన్నారు. ఇక స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ ఇవన్నీ అన్నీ కలిపి యునైటెడ్ కింగ్డమ్ అయింది. కానీ అప్పుడేమో మోనార్కీ ఒప్పుకున్నారు, డెమోక్రసీ ఒప్పుకున్నారు, ఓట్లు ఒప్పుకున్నారు. మోనార్కీని పీకేసిన తర్వాత డెమోక్రసీ మనకు వచ్చింది. మోనార్కీ ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం కింద అది మోనార్కీ. మరి ఈ దేశానికి చక్రవర్తి బ్రిటిష్ రాజు. రూపాయి మీద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇండియాకేమో ఎంపరర్, ఇంగ్లాండ్ కింగ్ మరి. అలా ఉండేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలలో కొంచెమైనా నైతిక బాధ్యత వచ్చి ఇప్పుడే చాలామంది మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, అవునండి మా జగన్ తప్పేటి, వాడు కరప్ట్ ఎవడు కాదండి, అందరు కరప్టే కదా, మా ఇష్టం వచ్చిన వాటికి వేస్తాం. ఎవడు కరప్ట్ కాదు అంటే ఏమైంది? ప్రజలేమో కరప్షన్ యాక్సెప్ట్ చేశారు, కరప్ట్ పీపుల్లోనే వాటి ఇష్టం వచ్చిన వాడు వేసుకుంటున్నారు. అదొకటి. ఇంతే అనాలిసిస్. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకటి కాదు, ఉన్న ప్రజలు కరప్ట్ అయ్యారు. ప్రజలలో ఐకమత్యం లేదు, ఒకటి కాదు. ప్రజలందరూ అంటే ఒకటి కాదు అంటే ఏంటి? ఒక జాతి కాదు, ఒక కులం, ఒక మతం, అలా ఏం లేదు. కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు మొక్కచెక్కలైపోయింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా, వీళ్ళు వేరు అయ్యారు కదా. అందరూ ఒక ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకుంటారో అది మొదటి దశ. రెండోదేమో సామాన్య ప్రజలేమో 1000 రూపాయలు అని చెప్పారు, 5000 టికెట్ ఒక బోట్కి. ఏదో కారులో వెళ్ళే వాళ్ళని ఎంత ఉందని చెక్ చేస్తూ ఉంటారు. 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తే అడుగుతూ ఉంటారు వీళ్ళు. వాళ్ళేమో నిన్నను 85 లక్షలు మంచి పెట్టాట ఒక కాన్స్టిట్యున్సీలో జగన్ చెబుతున్నారు, చూస్తున్నారు. కాబట్టి కమిషన్ ఏంటంటే అంటే ఏ మార్పు రావాలి? దేశానికి మంచి మార్పులు అంటే ప్రజలలో నీతి మీద నమ్మకం ఉండాలి. నీతి నాకు నీతి లేకపోయినా నీతి మీద నాకు నమ్మకం ఉండాలి. అదో పద్ధతి. నేను అవినీతిలో ఉండొచ్చు, కానీ పరిపాలకుడు నీతిలో ఉండాలని దాని మీద నమ్మకం ఉండొచ్చు. నాకు నా నీతి మీద నమ్మకం లేదు, నీతిమంతుడు ఎందుకు రావాలి, ఎవడైనా మావాడు వస్తే సార్ అనే స్థితి. అది ప్రజల యొక్క భ్రష్టత్వం. ఆ స్థితిలో ప్రభుత్వం మార్పు రావాలని అంటే ఎక్కువ డబ్బు ఇచ్చిన వాడు వస్తాడా, చెడ్డవాడు, ఎవడైనా రావచ్చు. అంటే రామలక్ష్మణుడు, తర్వాత ఐరావణుడు అందరూ ఉంచున్నారు అనుకోండి ఇండియాలో ఎలక్షన్. అప్పుడు ఏమన్నా ఆలోచించారు. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు 4 ఎంపీ సీట్లు, రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ఐరావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్ అందరూ మొత్తం. అంతే. ఏమైందంటే రావణాసురుడు అంటే భయం చేత వేస్తారు, లక్ష్మణుడి గౌరవం చేత వేస్తారు. గౌరవించే ప్రజలు ఎక్కువ ఉన్నారా, భయపడే ప్రజలు ఎక్కువ ఉన్నారా?
మీరు ఆలోచిస్తారు. Immediate answer then. ఇప్పుడు 5గురిలో బహుశా ఎక్కువగా ఓడిపోయేవాడు రాముడై ఉండొచ్చు, కొంచెం తక్కువ అందరంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన వాడు 1,00,000 ఓట్లో బహుశా రావణుడికి ఏమో 50,000, వీళ్ళందరూ కలిపి 50,000. నాకు పర్సెప్షన్ ఇండియాలో వాళ్ళు ఉంటుంటే ఎలా ఉంటుంది. రాముడు నేను ధర్మంలో ఉంటాను, ఏమిటి చిక్కు ఏంటంటే, అవునే నువ్వు ధర్మంలో ఉంటావు, మమ్మల్ని కూడా చంపుతావేంటి నువ్వు? నీకు ఏకపత్రి మొత్తం సింగినాన్ని జీలకర్ర, మమ్మల్ని ఎలా ఉంటావు అంటే అందుకని నువ్వు వద్దు మాకు. రావణాసురుడైనా వాడు ఎన్ని పనులు చేస్తాడు, కానీ మేము కూడా పని చేస్తే ఊరుకుంటాడు వాడు. బాగుంది ఆర్గ్యుమెంట్. మీరు చూడండి, రామాయణం ఇండియాకి ఇండియా కదే రామాయణం అప్లై చేస్తే ఎలా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? తన భక్తిలో తన బ్రహ్మచర్యం అవి ఇవి సింగరాజు జీలకర్ర అన్నీ ఉన్నాయి, నీకు బాగానే ఉంది, మాకెందుకు? మమ్మల్ని స్వేచ్ఛగా ఉండని. చూడు లంకలో హాయిగా ఉన్నారు. కాబట్టి మాకు మమ్మల్ని ఎలా ప్రవర్తించినా ఊరుకునేవాడు, తను ఎలా ప్రవర్తినా మాకు పర్వాలేదు. కాబట్టి జగన్ గారు ఏదో చాలా కరెక్ట్ అని అంటారు, కోట్లు సంపాదించారు, మాకు ఇస్తున్నాడు కదా, మాకు ఆయన మిత్రుడే, ఆయన కరెక్ట్ అయితే మాకు ఇస్తున్నాడు కదా, కాబట్టి మాకు ఆయన కదా మాకు నాయకుడు. ఏదో బీజేపీ అంతా ఏదో మడిగట్టుకుంటారంటే దేవాలయాలు వాళ్ళు లేకపోయినా మేము బాగానే ఉన్నామండి హిందూయిజంలో, మా మతంలో మేము ఉన్నాం కదా, బీజేపీ రావాలి ఏంటి మతంలో ఉండడానికి? మమ్మల్ని గుడికి వెళ్ళదని ఎవరు అనలేదు కదా, పెడతాం, వాళ్ళెందుకు మాకు? లేదయ్యా భారతీయత కావాలి, భారతదేశంలో పరిపాలనలో మీ దేశానికి వ్యతిరేకంగా నీ మతానికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారటంటే మా ఊళ్ళో ఎవరు రాలేదండి, మమ్మల్ని గుడికి పోనిస్తున్నారండి. ఇది ఊరే లెక్క వాడికి, ఇండియా కాదు. అదొకటి రసదృష్టి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి మరి మన మాధ్యమం పెద్ద క్వశ్చన్. చెప్పాలి జరిగి చరిత్ర. వాడు అంటాడు, ఒకడు వస్తాడు, విభీషణుడు వచ్చి, రావణాసుడు ఆయన చెడ్డవాడు అంత మీకెందుకు, మీరు ఎలా ఉన్నా పరిపాలనలో మాత్రం అవినీతిని సహించడం లేదు రావణాసురుడు. తాను అవినీతిపరుడు అవడం చేత నేను బయటకు వచ్చేసాను, తాను అవినీతి పరస్త్రీలను ఎత్తుకుపోయాడు, రంభను కూడా అవమానం చేశాడు, అంతా బాగుంది. లంకలో వాళ్ళందరూ అలా లేరు మీరు అనుకుంటున్నారు, కానీ రాజే చెడిపోయాడు, అందుకని వాడిని వదిలిపెట్టి నేను బయటకు వచ్చాను, నన్ను ఎన్నుకోండి పోనీ అని విభీషణుడు. ఇది బాగానే విభీషణుడు ఓట్లేయండి. లాజిక్ ఇదంతా ఇలాగే ఆలోచించాలి, పెద్ద ఆర్టికల్ రాయదు కావాలంటే. కాబట్టి బాగానే ఉంది. దేశంలో రాముడు ఎలా పరిపాలించాడో ప్రజల్ని రావణాసుడు ఎలా పరిపాలించాట, మనం అవినీతిలో ఉంటే వాడు సహించాడట. ఇప్పుడే తెలిసింది ఆ మాట, విభీషణుడు గారు వచ్చి చెప్పాడు. కాబట్టి దేశంలో ఎవరైనా స్త్రీని బలాత్కరిస్తే రావణుడు శిక్షించాడు, తనగా లా అప్లై కాక అంతే, అంతవరకే పర్వాలేదు. ఇది కాక ఇంకొకటి ఉంది రావణాసుడి దగ్గర, తన అవినీతిలో ఉన్న రాజ్యం పరిపాలిస్తున్నాడు, కానీ ఆయన పార్టీలో మనం చేరితే మన్నించాడు ఆయన. అదొకటి. ఆయన దర్బార్లో చాలామంది ఉన్నారు, ఆయనకు అందరూ కూడా విధేయులై ఉన్నారు, వాళ్ళని కాపాడుకుంటాడు. కాబట్టి ఎక్కడ క్షమం? ప్రపంచం అంతా రావణాసుడు అంటే భయపడుతున్నారు, కానీ ఏదో 18 ఏళ్ళు 20 ఏళ్ళ వాడు రాముడు అంటే ఎవడు భయం? ఆయన శక్తి సామర్థ్యం ఉందో లేదో మనకు తెలియదు. కావాలి భవిష్యత్తులో అడిగి వచ్చేసాడు మాట. వైరాగ్యం, రాజకీయ వైరాగ్యం అంటే నాన్ సెన్స్. రావణాసురులాగా ఉండాలి, రాజు నాదే అని అనాలి. ఈ పద్ధతులు బాగలేదు. కాబట్టి రావణాసుడు పార్టీలో చేస్తే మన క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓటు వేయడం కాక ఆ పార్టీలో వర్కర్స్గా చెప్తే సరే, ఆ బ్యాట్ చేసి తిరుగుతాడు, జై రావణ, జై 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 శ్రీ జై 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 రావణ, జై జై రావణ ఓటు కట్టుకున్నాం కూడా మనకి క్షేమంగా ఉంటాం, మనం ఎవడేం చేయడు. కాబట్టి ఓటు వేయడం కాదు, పార్టీలు చేరితే ఆ పార్టీ ఏదో డబ్బు సంపాదించినా మోసం చేసినా అందులో మనకి ఇది పారేస్తారు.
ఆనెస్ట్గా ఉంటే రాముడు మనకి ఏమి ఇస్తాడు? తనే తీసుకోడు కదా. అందుకని ప్రజల యొక్క మనస్తత్వం నిలబడ్డ వాళ్ళ విభీషణుడు అనుకుంటాడు, ఇలా అయిపోయారు ప్రజలు, రావణాసుడు శిక్షించకుండా ఉండాలంటే తాను ఎలా ఉన్నారు, ప్రజలు పాపాన్ని శిక్షిస్తున్నాడు, స్త్రీ అవమానాన్ని శిక్షిస్తున్నాడు నేను చెప్పడం వల్ల వీళ్ళు ఇంకా పాడైపోయారు, వీళ్ళు నన్ను పార్టీల నుంచి రక్షణ అందుతున్నారు అని ఎలక్షన్ అనాలిసిస్ చెప్తున్నాను, వినవలసింది ఏమిటంటే, కాబట్టి ఆయన పార్టీలో చేరిపోతున్నారంటే మొత్తం పాడైపోయినట్టే కదా, ఇది మన వల్ల కాదు. కాబట్టి ఏంటి మార్గం ఏమిటి? సరే రావణాసురుని ఆ పార్టీ మొత్తాన్ని తీసి పారేస్తే కానీ బాగుండదు, వాళ్ళు ఉండకూడదు అని విభీషణుడు ఆలోచించాడు చెట్టు కింద కూర్చొని. మీరు ఊహించండి పిక్చర్. రావణాసుడు, విభీషణుడు, మహిరావణ వీళ్ళందరూ ఉంటున్నారు ఎలక్షన్కి. రాముడు, లక్ష్మణుడు, వీళ్ళు భరతుడు, వీళ్ళు ఉంటున్నారు ఇక్కడ. వీళ్ళకి ఎవరు మనిషి లేడు, హనుమంతుడు ఉన్నాడు వీళ్ళ పార్టీ, అంతే, ఇంకెవరు లేరు. ఒక్క మనిషి అన్నవాడు లేడు ఇక్కడ, కనుముకు సరిగా ఉన్నాడు ఎవరు లేడు. ఏమిటో ఈ నెల చేస్తే మనకే కష్టం. ఈ చిక్కు ఏంటంటే తనేమో మడిగట్టుకుని ఉంటాడు, అందరి నెలలో ఉండమంటాడు, రాముడికి బడి చిక్కది. మాకెందుకు ఈ నెత్తి రుద్దరం, ఈ నీతి అదంతా కాదు. ఆయన రాజ్యం అంతేట. పోనీ రాజ్యం పట్టుదల వెళ్తాడంటే ఏదో వాళ్ళ నాన్న ఎవరికో కింతలు చెప్పింది వీళ్ళు వచ్చారు. ఇలాంటి వాడు రాజ్యం ఎలా వెళ్తాడు? లేకపోతే ఇంకో వ్రతం వస్తుంది, ఆ వ్రతం మన వదిలిపెట్టి అప్పుడు పోతాడేమో. ఓ మాట వదిలిపెట్టాడు, ఇంకో మాట వదిలిపెట్టా ఏమో. కాబట్టి రాముడిని ఎన్నుకోవడంటే విభీషణుడు వచ్చి చెప్పాడు, అలా వెళ్ళేది రావణాసు దుర్మార్గుడు కాదు, ఆయన ఏ పని చేసినా సరే ఆయన చేస్తూ ఉంటాడు. ప్రజలు అవినీతిలో ఉంటే స్త్రీని అవమానం చేసి శిక్షిస్తూ ఉంటాడు. అందులో కూడా కష్టంగా ఉన్నట్టుంది మనకి. మన తప్పు చేయని బట్ట రావణాసుడు కూడా. కానీ ఒకటి ఉందండి, రావణుడు పార్టీలో జయ రావణ అని చెప్పి బ్యాచ్ కలిపి ఉంటే ఆయన పార్టీలో ఉంటే రక్షిస్తాడు, వాడు ఏ పని చేసినా సరే. అది ఆయన దగ్గర. అయితే పార్టీలో తన మనుషుల్ని అనుయాయులు రక్షించిన రాజే గొప్పవాడు. మొత్తం దేశ ప్రజలు ఆ పాలసీస్ ఆయన క్యారెక్టర్ అవన్నీ మనకు అవసరం లేదు. విభీషణుడు చెప్పినా కూడా మార్గం ఇలా మార్పు వచ్చేసింది. రాముడు తన ధర్మంలో ఉండడం కాక ప్రజలు ధర్మం నడిపిస్తాడు, ధర్మశాసనం చేస్తాడు దేశంలో. మనందరికీ అనవసరంగా లేనిపోయిన బెడదాస్తాను, ఏదో బతుకుతున్నాం, ఎప్పుడేం తప్పు ఏం బుద్ధి పుడుతున్నాం మనకి. ఏదైనా రేపు ఇవాళ బాగానే ఉన్నా, రేపు చిన్న తప్పు చేస్తే శిక్షిస్తే కష్టం కదా. నా బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ అంతా నేను కట్టుబడి ఉంటే కష్టం కదా అని. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో. అప్పుడు ఏం చేయాలి? రావణాసుడు మనుషులు వెళ్ళి, రావణాసుడు చాలా ఉత్తముడు, ఆయన ఏ పని చేశారంటే ఆయనకి అసలు ఆయన చేసిన పనులన్నిటి మీద ఈ బీజేపీ వాళ్ళు అల్లరి చేశారు, కానీ చాలా మంచివాడు రావణాసురుడు. ఆయన ఏదో స్వేచ్ఛను తప్పు చేశాడు. మోడీకి 50 ఏళ్ళ నుంచి పెళ్ళయింది, ఆవిడ దూరంగా ఉండి వేలకి ఎందుకు ఆ గొడవ. కాబట్టి బీజేపీ వాళ్ళు అల్లరే, కానీ రావణాసురుడు మంచివాడే. చూడండి, ఆయన ఎత్తిపోయిన ఆడవాళ్ళని అడగండి, వాళ్ళు మేము బాగున్నామని చెప్తున్నారు, వాళ్ళు చెప్పండి. ప్రెస్ పిలిచి మొన్న మీట్ అయింది, ఆయన ఆవిడ రావణాసురుడు ఎదుగుచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఆయన ఏం దూషించలేదు, లేదు, సుఖంగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ మాట ఇంపార్టెంట్ కదా. ఆయన మొన్న ప్రెస్ ఇంటర్వ్యూ అయింది. కాబట్టి ఆయన చెడ్డదని మీకేం సంబంధం లేదు. ఆయన ఏ పని చేసినా ఆయన ఎత్తి వచ్చిన స్త్రీలు కూడా ఆయనతోనే ఏకీభవించారు. కాబట్టి మీకెందుకు గొడవ? మీరు ఏదైనా తప్పు చేస్తే శిక్ష రాజు పరిపాలన లక్షణం అది. కానీ ఆయన పార్టీలో ఉంటే ఏం చేయడు. కాబట్టి రాముడికి పార్టీయే లేదు, ధర్మం అని గోల పెడతాడు, తన ధర్మంలో ఉంటాడు, మనం ఉండమంటాడు. ఎక్కడ స్వేచ్ఛ లేదు ఈ జీవితంలో. ఎవరు రేపు తప్పు చేస్తే ఈయన వాళ్ళు శిక్షిస్తాడు. కాబట్టి ఇది ప్రమాదంగా ఉంది. చివరికి జై రావణాసుర్ అంటే బాగుంటుందని అనిపిస్తుంది మాకు అని ప్రజలు. కాబట్టి
రామశాస్త్రి అంటూ 4 రోజులు 3 రోజులు మడి కట్టు ఆలోచన ఏం చేస్తే బాగుంది. ఏదో పడుతుందంటే ఆయన ఉండకూడదు అధర్మం లోకంలో అంటాడు ఆయన. అధర్మం ఉండలేకూడదు కొందరు, లేకపోతే ఆ పార్టీలో కొందరు చేరతారండి అంటాడు ఆయన. అధర్మం ఉందంటే ప్రజలు కొందరు అటు చేరిపోకుండా ఉండరు, చేరతారు. అదే అది ఉండకూడదు, అదే వైదికుల యొక్క నిర్ణయం. ఇప్పుడు ఎలాగా పార్టీ అంటే అప్పుడు విభీషణుడు అంటాడు, అసలు నిర్ణయం చేస్తే నేను ఏదో వదిలిపెట్టొచ్చాను కానీ ఆయన చంపమని నా ఉద్దేశం కాదు, నేను ఆయన తమ్ముడే కదా అంటాడు. అయితే కాదు, నేను చంపుతాను, నా వెనకాల రాజ్యం నీకు ఇస్తాను నేను అంటాడు. అప్పుడు రామానుకో పార్టీ మనకి సేన ఎక్కడ ఉంది, మనుషులు లేరు, కోతి లేదబ్బా. ఎవరికైనా ఏ కోతికైనా ఒక అస్త్రం వేయడం చేత కాదు, ఒక రాయిలప్ప చెట్టు పీకి కొడతారు బాగా. ఇదే యుద్ధండి వాడు చాలా అస్త్రాలు, ఇంద్రుడిని జయించాడు వాడి కొడుకు. మనకేమో అంటే ఏంటంటే బీజేపీ ఆర్మీ లేదు, కొన్ని కోట్ల డబ్బులు అది లేదు, హిందూ ధర్మం అనేది ఎవరికి కావాలి అది. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు అసలు అది లేకుండా నిర్మూలించాలి రావణ పార్టీ. అది ఎవరు చేయాలి? జై శ్రీరామ్. ఎవరున్నారు అక్కడ? రాముడు మంచివాడే కానీ ఆయనకి పెద్ద ఆర్మీ లేదు, డిఫెన్స్ లేదు, 10 ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, 4 ట్యాంకులు లేవు, బాంబు అటామిక్ ఎనర్జీలో ఉన్నటువంటి స్టాక్ ఫైల్ లేదు. ఎలా ఏం చేయాలి అప్పుడు ఏదో మనకు పని చేద్దాం, మనమే వెళ్ళి ఈ రావణాసురుడి పార్టీని తెంపదలుచుకున్నాం, మాకు సహాయం చేస్తాం అంటే అమెరికన్స్ అందరూ హెల్ప్ చేస్తారేమో. వాళ్ళు మంచివాళ్ళు విడిచాడాలనే భేదం లేదండి, నేను వెళ్ళి కనుక్కొచ్చాను వాషింగ్టన్ వెళ్ళి, మమ్మల్ని ఎవరు అప్రోచ్ చేస్తారో వాళ్ళు హెల్ప్ చేస్తాం, రెండో భాగం ఆ దేశంలో వాడు నాశనం చేయాలి, అదే మా పాలసీ అండి. ఇద్దరు ఉన్నారు, కొట్టుకుంటున్నారు. ఒకళ్ళు మా దగ్గర వస్తే వీడు మా దగ్గర వచ్చాడు కాబట్టి వీడు మావాడు, అవతల వాడు మా దగ్గర రాదు కాబట్టి వాడు మేము డిస్ట్రాయ్ చేస్తాం. ఆ పాలసీ ఇంతేనండి మాకు. మరి ఇద్దరు మాకు ఇద్దరు సమానమేనండి. అమెరికన్ హెల్ప్కి అప్పుడు ఈ రాముడి పార్టీ అంతా వెళ్ళి అంటే అప్పుడు మా దగ్గర ఏం లేదండి, కోతులే ఉన్నాయి, ట్రైన్డ్ ఆర్మీ లేదండి. మీరు ట్రైన్డ్ ఆర్మీ మేము ఇస్తాం కదా, చూస్తాను 12 డివిజన్స్ అక్కడ ల్యాండ్ చేస్తాం, నేను చూస్తామని చెప్పి. కాబట్టి మంచివాడు గెలవాలంటే, చెడ్డవాడిని నాశనం చేయాలంటే ఇంకొక చెడ్డవాడిని ఆశ్రయించాలి మంచివాళ్ళు. క్లియర్గా ఉందా? ఎవరు వెళ్ళాలి అది ఏదో ఆలోచించాలి. అందుకని పొత్తులు పెట్టుకో. అప్పుడు ఏం చేయాలంటే, అవునయ్యా మేము ఎందుకు నీకు సహాయం చేయాలి, మీలో మీరు కొట్టుకుంటున్నాను, లేదండి దేశం అంతా మీదే, పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకోండి, మాకు అయోధ్య అంతా మీకు లైసెన్స్ ఇచ్చేస్తాం, అయోధ్యలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టండి, తర్వాత అంతా చుట్టుపక్కల కాశీలో కూడా మీకు ఇచ్చేసేస్తాం, లీజ్ ఇచ్చేస్తాం 100 ఏళ్ళకి, అమెరికన్ ఫ్యాక్టరీ పెట్టుకోండి, అమెరికన్ టూరిజం కావాలి, షేవర్ కూడా మీరే తీసుకొచ్చి అమ్మండి మేము కొనుక్కుంటాం, ఏదో ఉండాలి క్విక్ ప్రో. కాబట్టి అలా అయితే మేము వస్తాం. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, కొందరు వెళ్ళి వీళ్ళ తరఫుని మంకీస్ వెళ్ళకూడదు, ఇంకెవరో వెళ్ళాలి, సరైన వాళ్ళు వెళ్ళి, డిప్లొమసీ తెలిసిన వాళ్ళు వెళ్ళి చేస్తే ఎప్పుడు మేము ఎలక్షన్స్ అయితే ముందర 3 రోజులు ముందర మేము పంపించేస్తాం, ఎలక్షన్ కోసం మేమే కంట్రోల్ చేస్తాం, ఎవరికి ఓటేసినా అన్నీ ఒకే రంగులో పడేట్టు మేము చూసుకుంటాం. ఎవరికి ఓటేసినప్పటికీ బ్యాలెట్ పంచేది మనమే ఉంటాయి అందులో, అది మాకు తెలిసి సీక్రెట్ అలాగే మేము చేస్తామండి. అలాంటి స్ట్రాటజీ నేను రాత్రి కలర్ కట్టున్నాను, రాత్రి అంతా ఇదే కళ, ఇవాళ రాత్రి కూడా ఇదే కళ. మీరు కూడా నాతో ఏకీభవిస్తే పూజ చేస్తున్నాం, ఇది వేరు అది వేరు, అదే పూజ దేవుడు చూస్తాడండి. ఆయన మనం భూమి మీద ఆలోచన దాన్ని చూడండి, నేను చెప్తున్నా కదా. కాబట్టి మనం ఏదో ముందర మనకి ఇక్కడ సహాయం, ముందర స్వాతంత్రం కావాలి,
మనకి శత్రువుగా ఉండేవాళ్ళు వీళ్ళు దూరం కావాలి, మనం ఎవరినైనా ఆశ్రయించాలి. పోనీ అంతగా అయితే శివుడిని అడగచ్చు, అక్కడికి పోతున్నాం వాళ్ళు మా మాట ఏంటంటే చూడవయ్యా అంటే ఆయన చూసి చూడండి ఊరుకుంటాడు, బాగానే ఉంటుంది. అయోధ్య అంతా వాళ్ళు లైసెన్స్ ఇవ్వచ్చు, కాశ్యం కూడా లైసెన్స్, రామేశ్వరం అంతా అమెరికాకి ఇచ్చేసేయచ్చు. లీజు 100 ఏళ్ళు లీజు ఇంత చేస్తే అంతే 100. మీ మొత్తాలు మీ ముని వాళ్ళ టైంకి వాళ్ళు ఇంకా ఉంటారు, తర్వాత బాగుంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇండియన్ కరెన్సీ తీసేసి డాలర్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ఇంకా బాగుంటుంది. ఒకే కరెన్సీ వాళ్ళకి మనకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, ట్యాక్స్ ఏమో డాలర్లో కలెక్ట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది భవిష్యత్తు భారత భూమి యొక్క వైభవం. ఇప్పుడు యుద్ధ ఎలక్షన్ నుంచి అలాగే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ఆలోచించండి అని నేను అంటున్నాను. అంటే రావణ కళ ఇది. రావణ పార్టీ అంత కళ అంత బృహత్ కథ. అయితే ఏం చేయాలని ఆలోచించండి. ఇప్పుడైతే ఉన్న స్థితి ఇది. ఏమో రేపు ఓట్లు వేసేటప్పటికి మీరంతా మారుస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడున్న స్థితి. కానీ ఎట్లాగైనా ఏనకైనా అప్యుపాయైనా ఏ ఉపాయం చేతనైనా అది రాముడు పార్టీకి వెళ్ళి నెగ్గుతుందేమో ఆశ ఉంది. దాని నీతి బలం చేత కాదు, రాజకీయం చేత. నీతి బలం అయితే బలహీనమే, నీతి బలమే ఎనిమియా. కాబట్టి అందుకని మనం చేయాల్సిన మనం పని చేద్దాం. ఇది ఉన్న వర్తమాన స్థితి. పూర్తి అనాలిసిస్ అయిపోయిందా? ఇంకా ఏమన్నా డౌట్ ఏమన్నా? కర్తవ్యం పెట్టారు కాబట్టి కృషి చేయాలి, కలలుగామన్నారు. కాబట్టి రావణాసుడు ఓడిపోవడం కాదు, పోయాడు వాడు రామాయణంలో. అదే సూచిస్తోందేమో. ఉండి ఓడిపోవడం కాదు, పోవడం. ఉండి ఓడి ఇవన్నీ తీసేది చెట్టు కింద ఆలోచించిన ఓడిపోవడం అంటే పారిపోవడం. అరవంలో ఓడిపోంగో అని పాంప్లెట్స్ పంచిపెట్టారు. జపనీస్ ఏం చేశారంటే మెడ్రాసులో ఓడిపోంగో అని పాంప్లెట్స్ తమిళ్లో ఊరంతా పడేశారు. అని మర్నాడు ఒక బాంబు వేశారు జపనీస్ వచ్చి. ఈ ఓడిపోంగ ఎవరు వేశారు? జపనీస్ ఏజెంట్స్, అమెరికా బ్రిటిష్ వాళ్ళ దగ్గర కరప్ట్ పీపుల్ ప్రజలందరినీ పారిపోమని చెప్పి జపాన్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారు అని రాశారు. అప్పుడు బాగా ఆ ట్రాఫిక్ కూడా నేను చూశాను మెడ్రాస్లో. ఒకటి అరవై. కాబట్టి ఎక్కడికి పారిపోతాం, మనం వల్ల పారిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే నేను తప్పు చేసినా అన్నాను కాస్త ఓ కట్ట బాగా చూస్తూ ఉంటాడు, వాడు తప్పు చేసినా పర్వాలేదు, నాకు ఒక స్వేచ్ఛ ఉండాలి. కానీ ధర్మం, పాతకాలం ధర్మం అంటున్నాను కదా, రాముడు కూడా ఎక్వీజింగ్ అంటారు. తప్పు చేసిన చూసి చూడకుండా ఉంటే రాముడు కావాలి. మరి ఆ స్ట్రిక్ట్ రాముడు మాకు వద్దు, మా కష్టం అదంతో భరితలేమన్నా. ధర్మం మరీ భరించడానికి సాధ్యమైన వస్తువు కాదు. ధర్మాధర్మాలు కలిసి ఉంటాయి కాబట్టి పర్వాలేదు అని చెప్పి మనం భగవంతుని అడిగితే అలాగా ఒక ఒప్పందం కుదురుతుందేమో అని అనిపిస్తుంది. రాత్రి కలగని ఒప్పందం కుదరటండి. మరి ఇవాళ కాదు ఆలోచిస్తున్నాను కదా. ఒప్పందం కుదిర్చేది మీ మీద ఆధారపడుతున్నాం మేము. వాడేదో కళ్ళు కంటానంటే ఆలోచించడమే కదా కళ్ళు అంటే, అలాంటి కళ్ళు మాట ఇది. కళ్ళు కంటున్నాడు అంటారు కదా. కాబట్టి భారతదేశానికి చేంజ్ మాత్రం తప్పదు. మొత్తానికి బెటర్ అనే మాట అర్థం ఏంటి? చేంజ్ అంతే. మార్పు వచ్చిందంటే అదే బెటర్ అండి. కాబట్టి దానికి మార్పు వచ్చేస్తే నెల రోజులు ఒకే కూర వండి నెక్స్ట్ డే ఇంకో కూర వండితే ఎంత ఎందుకంటే ఎవరో మన స్నేహితుడు పెరిగాడు, ఇంటి దగ్గర అలా ఉంచి విశ్వముఖ పర్వతం మీద ఇంకో రాజు గారు ఉన్నాడు, ఆయన మంత్రి జాయిన్ అయ్యాడు. ఆయన ఆర్మీ ఇంతే కింగ్. కానీ వాళ్ళే జయించారు, జయించారని మనం అంటాం, బాగానే ఉంది. ఎందుకు వాళ్ళు ఓడిపోయారో వీళ్ళు జయించారో తెలియదు, కానీ మొత్తం వాళ్ళు చంపేశారు కదండి. వాడి జాతకంలో
చంద్రుడు శుక్రుడు శని అన్నీ వచ్చేసి అనుకోండి వాడు అందుకు చచ్చిపోయాడు కదా. ఏ కాలం అంతే కదా. మన బలం అంతా కూడా శత్రు దౌర్బల్యమే, మనకంటూ మిసాలు ఏం లేవు. వాడి జాతకం బాగుండదు అంతే, దానికి వాడి జాతకం ఎప్పుడు బాగుండదు చూస్తూ ఉండడం అదొక పద్ధతి. కాబట్టి మనకి విశ్వముఖం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు చేసే మళ్ళీ వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని చూడాలి. మన సభలు కూడా వాడిని కూర్చోబెట్టి మర్యాదలు చేయాలి. వాళ్ళు ఎటు వచ్చి చెట్ల మీద డ్రెస్ కాకుండా వచ్చి కూర్చోవాలి మన దగ్గరికి వచ్చి. దర్బార్లు ఇవన్నీ ఉన్నాయి. అది సరే. ఎంతగా ముఖ్యమైనది అంటే సీతమ్మ ఇంటికి వచ్చేసింది, బాగానే ఉంది. ఏదో సీత ఇంటికి వచ్చేసింది, అయిపోయింది. అందుకే ఒక లాభం జరిగింది. సీత ఇంటికి వచ్చిందంటే ఇక దేశంలో ఆడవాళ్ళందరూ క్షేమంగా ఉంటారని ఆ రోజు సెలబ్రేట్ చేశారు. సీత అరైవల్, సీత రిటర్న్ ఆఫ్ సీత హిందూ పేపర్లో అంతా వేశారు. ఇక నుంచి అందరూ స్త్రీలందరూ క్షేమంగా ఉంటారని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు అందరూ కూడాను. అది మరి ఎంతకాలం చేస్తామని ఎవడో అడిగాడు కమ్యూనిస్టు వాడు. రాముడి సీత ఉన్ననాళ్ళేనయ్యా, ఇది తర్వాత ఉండదు ఏమని ఇంకా ఈ కథ ఇలా. కాబట్టి దేశంలో మార్పు వస్తుంది, కానీ ఇలాంటి కండిషన్స్లో ఎవరి సహాయంతోనో. అది నేను 4 ఉన్నాం మా ఇంట్లో, 3 పార్టీలు. నేను రాఘవేంద్ర బీజేపీ, నేను రాధా కమ్యూనిస్టులు. ఏదో ఉంటుంది. ఈయన చవితి ఏమో ఆర్ఎస్ఎస్, మళ్ళీ ఇంకోటి అలాగనమాట. ఏవో 3 నలుగురిలో 5 అందరితో పొత్తులుంది. నాకు ఉండాలి. నేను నాకు లాభం చూడాలి కదా. మీతో ఉంటే లాభం కొంత, ఆయనతో ఉంటే లాభం కొంత, ఆయనతో ఉంటే లాభం ఇంకొకటి. అది అసలు ఏంటంటే ఎవరో ఒకరితో ఉంటే అన్ని నష్టాలే వస్తాయి. కాబట్టి వాడి నష్టం మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పార్టీలు చేయాలి, ఆ పార్టీలు చేయాలి, శాస్త్రి పార్టీలు, ఈ పార్టీలు, 4 లాభాలు సంపాదించాలి. అదే తెలివి. అందుకనే నేను 5,000 తీసుకుంటాను 5 ఓట్లకి. కానీ ఇంకోటితే వాడి దగ్గర 5 ఓట్లు తీసుకుంటాను. అందరికీ మా ఇష్టం చేస్తాను. మాకు ఆత్మగౌరవం ఉందండి. ఓట్లు డబ్బు తీసుకుంటాం కానీ మేము అమ్ముడుపోవండి, మా ఇష్టం వచ్చిన వాటికి వేస్తాం. దాని ఆత్మగౌరవం అంటే దేశం ఇంకా ఉంది కథ ఇలాగా. చూద్దాం. పోలీసులు అంతా అంటారు, ఏప్రిల్ అంటారు. ఎవరు పూర్తి ప్రజలు పూర్తవుతారు. అది అక్కడ అవుతున్నాయి. కాబట్టి మార్పులు వస్తాయని అనుకుందాం. మార్పులు కొంచెం కాస్త మనకు అనుకూలంగా ఉండాలి. వస్తుంది. అదండి, అన్ని పాత్రలు వచ్చేసాయి కదా. చాలా అన్ని పార్టీలు వచ్చాయి. మీరు ఇక్కడ లేకపోవడం చాలా మంది ఇంకా వచ్చి మీ ఆశీర్వాదం చేశారు. చాలా మంది. ఇవాళేమో శ్రీనివాసరావు వస్తున్నాడు. నాకు లాస్ట్ మినిట్లో ఇప్పుడే క్యాన్సిల్ చేసిన వాడికి స్టక్అప్ అయిపోయాను. మొదటి నామినేషన్ వెళ్ళకముందే ఇక్కడికి వచ్చి వెళ్ళాలనుకున్నట్ట. నేను లేనని తెలిసి అలాగా అవంతి శ్రీనివాసరావు అందరూ వస్తారు.